అనండి సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారికి. సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సత్యానంద యోగీంద్రమరుణాచలవాసిన మౌనీంద్ర రమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదితం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదాబ్ది కబలితఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తగంజ సువికాసాయ త్వయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మన దైవము ఇక్కడ శంకర భగవానునికి పాదారవం నమస్కారాలు అర్పిస్తూ మీ అందరిలో ఉండే ఆ పరమాత్మకు ప్రణామాలు. భగవద్ అనుగ్రహంతో ఈ సంవత్సరము అయ్యా కూర్చోండి మీరు. ఈ శంకర మందిరంలో ఈ కార్యక్రమాన్ని మన గీతా సత్సంగం వర్లీ విభాగం వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషము. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చాలా కాలం మార్కండేశ్వర మందిరంలో గీతోపన్యాసాలు భాగవత ప్రవచనాలు కూడా చేసుకున్నాం. చాలా విశాలమైనటువంటి స్థలం అది. ఎంతోమంది భక్తులు వచ్చి శ్రవణం చేయడం జరుగుతూ ఉండేది. కాలాంతరంలో మరి రెన్యువేషన్ అదంతా కూడా నూతనంగా
మళ్ళీ చేయడం, దానివల్ల అక్కడ కొద్దిగా అంతరాయం కలిగింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో గోపాల్ నగర్ మనం ఈ శంకర మందిరానికి విచ్చేసాం. ఎక్కడైనా సరే మనం ఈ మందిరంలో ప్రవచనాలు ఏర్పాటు చేసుకున్నాం. గీతా జయంతి సందర్భంగా వచ్చే 1వ తేదీ గీతా జయంతి. పోయిన సంవత్సరం స్థలం మనకు అనుకూలంగా లేక చేసుకోలేకపోయాం. భగవంతుడు ఈ సంవత్సరం ఈ రూపకంగా మనకు ఏర్పాటు చేశాడు. అంతా భగవద్ అనుగ్రహం. భగవంతుని అనుగ్రహం లేకుండా ఏ పని జరగదు. కనీసం మనకి ఇప్పుడైనా ఇక్కడైనా దొరికింది ఈ అవకాశం అని భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చాలా బాగుంది, కానీ రోడ్డు ఎదురుగ్గా ఉండడం, తర్వాత ఇతరమైనటువంటి కొద్దిగా మనకు అక్కడ కూడా గీత ఆరతి అయిన తర్వాతనే ప్రవచనం ప్రారంభించేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇక్కడ ఆరతి అయిన తర్వాత మనం ప్రతిరోజు ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. అయితే మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. విన్నటువంటిది మన శాస్త్రంలో ఏం చెప్పిందంటే, ప్రశాంతంగా తింటే ఒంటికి పడుతుందట. ఏదో ఆలోచిస్తూ ఎక్కడో ఉంటే ఒంటికి పట్టదు. అట్లాగే ప్రశాంతంగా ఉండి వింటే మన మెదడుకు పడుతుంది. ఏమి ఇది కూడా ఆహారమే. ప్రతి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ రాజా రామచంద్ర భగవానికి. ఇది బాగానే ఉంది కానీ కొద్దిగా సౌండ్ ఎక్కువగా ఉంది. శంకర భగవానికి.
బాగా వినబడుతుందా? ఉంచండి ఉంచండి, పర్లేదు. నై ఓకే, సరిపోయిందా బాయ్? ఎందుకు అది ఆపేస్తా. మనం భగవద్గీత భగవంతుడు ఎక్కడ బోధించాడు అంటే యుద్ధ భూమిలో బోధించాడు. ఏమి యుద్ధం అంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుంది? అన్నీ శబ్దాలతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అటువంటి సమయంలో కూడా అర్జునుడు ఏకాగ్రంగా విన్నాడు. ఏంటి ఏం కావాలి వినడానికి? ఏం కావాలి వినడానికి? ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అంటే ఇగో మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. చెవి, ముక్కు, నోరు, చర్మము, ఇవన్నీ. అయితే ఈ ఇంద్రియాలలో వెళ్ళేటటువంటి మనస్సుని తీసుకొని వచ్చి మీ చెవుల్లో పెట్టాలి. ఏం పెట్టాలి? వాటన్నింటినీ విడివిడిగా ఉండేటటువంటి ఆ మనస్సును తీసుకొని వచ్చి ఎలా ఎక్కడ పెట్టాలి? శ్రవణేంద్రియంలో. అందరికి వినబడుతుందా? సునాయి దేరా నై? మన శ్రవణేంద్రియం ఎలాగైతే భోజనం చేసేటప్పుడు ఏకాగ్రంగా భోజనం చేస్తూ ఉంటే ఆ కూరలు ఎలా ఉన్నాయి, రుచిగా ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు కదండి. అప్పుడు ఏం చేస్తారు? రుచి చూసేటప్పుడు ఏం చేస్తారు? ఒకసారి నాలుక మీద వేసుకొని దాన్ని మీ మనస్సునంతా కూడా దాని మీదనే పెట్టి ఆ ఉప్పు సరిగ్గా ఉన్నదా, దీంట్లో కారం సరిగ్గా ఉన్నదా, రుచిగా ఉన్నదా అని చూస్తారా లేదా? ఏమండి మీకు ఎక్కడో మనస్సు ఉంటే ఈ రుచి తెలుస్తుందా? అట్లానే ఎట్లాగైతే ఒకేసారి మీ మనస్సుని ఆ నాలుక మీద పెట్టి ఆ రుచి చూస్తారో అలాగే వినేటప్పుడు కూడా ఈ శ్రవణేంద్రియం మీద పెట్టి వినాల. ఇప్పుడు అర్థమైందా? సూదికి ఒక బెజ్జం ఉంటుంది. బెజ్జం అంటే రంధ్రం. దాంట్లో దారాన్ని దూర్చాలంటే ఏమి ఇట్లా విడివిడిగా ఉంటే దూరుతుందా? ఇట్లా విడివిడిగా ఉంటే దూరదు. దాన్ని ఏం చేయాలా? తాల్చాలి. ఏం పెట్టి తాల్చాలా? ఉట్టిగా తాలిస్తే అది సరిగ్గా ఉండదు. ఉంటుందా? అంటే దూరదు ఆ రంధ్రంలో. ఏం పెట్టి తాల్చాలా? ఏం పెడతారు మీరు? జలం, నీళ్లు పెడతారు కదా. ఇక మామూలు ఎప్పుడన్నా 1 6 అన్నప్పుడు ఏదో పెడతారు కానీ అట్లా కాకుండా ఏమి. కాబట్టి అప్పుడు మీకు అదేమవుతుంది? అక్కడ ఇక్కడ ఉండేటటువంటి పోగులు ఒక చోటికి వస్తాయి. ఒక చోటికి వచ్చి ఆ రంధ్రంలో చేరుతుంది కదా. అట్లాగే మీ మనస్సు అక్కడ ఇక్కడ ఈ శబ్దం ఆ శబ్దం వింటూ ఉంటే ఈ శబ్దం ఏమవుతుంది? వినబడదు అన్నమాట. కాబట్టి
ఒక ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలి. దీన్నే ఏమన్నారు? ఏకాగ్రత. మీరు ఏమన్నా పని చేయండి, ఎక్కడన్నా ఉండండి, ఏకాగ్రతతో చేసినటువంటి పని సక్రమంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడెక్కడో మనసులు పెట్టి చేశారనుకోండి, ఆ రోజు ఉప్పు అన్నా ఎక్కువ అవుతుంది, కారం అన్నా ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి సక్రమమైనటువంటి మనస్సుతో, ఎప్పుడైతే మనస్సు మన ఇంద్రియములతో సమ్మిళితం అవుతుందో అప్పుడే మీకు ఆ ఇంద్రియం పనిచేస్తుంది. ఇప్పుడు కన్ను కానీ, ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్తారు, షాపింగ్కే వెళ్తారనుకోండి, చీర అది లేదంటే పాత్రలు ఏమన్నా మంచివి తీసుకోవాలి, ఇవి ఎలా ఉన్నాయి ఏమిటి అని చూస్తారు కదా. అదే కుండలు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? మట్టి కుండ ఏం చేస్తారు? ఇది ఓటిదా, పగిలిపోయిందా, మంచిగా ఉందా అని ఏం చేస్తారు? ఇట్లా కొట్టి చూస్తారు. అవునా? కొడతారా లేదా? ఇలాగా కొడితే అప్పుడు తెలుస్తుంది దాని యొక్క శబ్దం ద్వారా ఇది లోపల పగిలిపోయిందా లేకపోతే బాగున్నదా. ఏమండి? అట్లా చూస్తాం. అంటే దాన్ని ఏమన్నారు? శ్రద్ధ అన్నారు. అంటే మనం మనస్సును పెట్టి చూస్తున్నామన్నమాట. అట్లాగే వినేటప్పుడు కూడా మన మనస్సును పెట్టి వినాలి. లేకపోతే చెప్పేటటువంటిది అర్థం కాదు. ఒకసారి అర్థం కాకపోతే మనకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, వినాలనిపించదు. అర్థమైందా? ఇప్పుడు స్కూల్లో కూడా ఒక విద్యార్థి ఒక పాఠాన్ని సరిగ్గా వింటూ ఉంటే వాడు రోజు పోవాలనిపిస్తుంది వాడికి. ఒకరోజు పోకుండా వాడు అటు ఇటు చూశాడనుకోండి, లేకపోతే తప్పిపోయాడనుకోండి, రెండవ రోజు చెప్పేటప్పుడు పాఠము అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అరే ఎందుకు వచ్చావురా బాబు అనిపిస్తుంది వాడికి కూడా. కాబట్టి అట్లా కాకుండా మనం చెప్పేటటువంటిది శ్రద్ధగా వినడానికి మన మనస్సును ఏకాగ్రం చేసి వినాల. ఏకాగ్రం కలిగినటువంటి వాడు ఏ పనైనా సక్రమంగా చేస్తాడు. కేవలం ఇదనే కాదు, ఏ పనైనా. కాబట్టి ఈ విధంగా శ్రవణం కుర్యాతో ఏం చెప్పిందంటే సన్యస్య శ్రవణం కుర్యాతో అని చెప్పింది. అన్నింటినీ వదిలిపెట్టి వినాల. అంటే ఇల్లు జాగా అన్నీ వదిలిపెట్టడం కాదు. నేను అదే మీ మనస్సులో ఆ వినేటప్పుడు అన్నింటినీ తెచ్చుకోకుండా ఏకాగ్రతగా వినాలి. వినడం అనేటటువంటిది మొట్టమొదటి భక్తి. దాన్ని ఏమంటారు? శ్రవణ భక్తి. ఎప్పుడైతే మనం భక్తితో ఏకాగ్రతతో వింటామో మనకు అన్ని విషయాలు తెలుస్తాయి, లేదా మనకేమీ అర్థం కాదు. కాబట్టి మొట్టమొదటి భక్తి ఏమిటి? శ్రవణం. ఇంకా ఎన్ని భక్తులైనా చేయండి, ఎన్ని ఉపవాసాలైనా చేయండి, ఎన్ని వ్రతాలైనా చేయండి, ఏమైనా చేయండి, వాటన్నింటికీ మొదటి భక్తి ఏంటి? శ్రవణం. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాలైనటువంటి భక్తి మార్గం మనకు చెప్పారు. శ్రవణం. మరి ఈ శ్రవణ భక్తి ద్వారా ఎవరు మోక్షాన్ని పొందారు? చూడండి, చిన్నపిల్లలు అమ్మ చెప్తూ ఉంటే వింటూ ఉంటారు, వాళ్ళు శ్రద్ధగా వింటారు. పాపం వాళ్ళకి అనరాదు చిన్నప్పుడు, అనేంత వరకు
ఎవరు చెప్తారు? తల్లి ఎప్పుడన్నా విసుక్కుంటుందా? తల్లి విసుక్కోదు. ఎందుకు విసుక్కోదు అంటే ఆ బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమ. ఏమి? బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమ మానవుణ్ణి విసుకోకుండా చేస్తుంది. అట్లాగే గురువుగారు కూడా ఒకవేళ వినకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు, అర్థమయ్యేంత వరకు చెప్తారు. ఏమిటి? అప్పుడు కూడా ఏమిటి అంటే చిన్నపిల్లవాడికి ఏ విధంగానైతే అనేంత వరకు మనం చెప్తామో, అమ్మ చెప్తుందో, అలాగే గురువుగారు దయతో ఏమి ఆ దయ లేకపోతే మీకు చెప్పడం అనేటటువంటిది. అందుకే శాస్త్రం చెప్పింది, ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిం ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశర మునిం భజే. ధర్మజ్ఞం ధార్మికం ధీరం. ధర్మజ్ఞం చెప్పేవాడు ఎలా ఉండాలి అంటే ధర్మజ్ఞుడుగా ఉండాలట. అంటే ధర్మమును తెలిసినటువంటి వాడుగా ఉండాలి. ధర్మం తెలియకుండా ఇతరులకి చెప్పలేం కదా. మీరు వంటలు నేర్పేటప్పుడు కూడా అది ఇలా ఇలా అని చెప్తేనే కదా, కొద్దిగా చెప్తే ఇంకా కొద్దిగా పట్టుకుంటారు కదా. ఏ పనైనా అటువంటి ధర్మజ్ఞం, ఈ ధర్మమును తెలిసి చెప్పేటటువంటి వాళ్లకు, వినేటటువంటి వాళ్ళకు కూడా ఆ ధర్మము తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమవుతుంది? ధర్మజ్ఞం ధార్మికం. వాడేమవుతాడు? ధర్మం తెలిసిన తర్వాత ఈ వ్రతాన్ని ఇలా చేయాలి అని మీకు తెలిసిన తర్వాత, ఇప్పుడు లక్ష్మీ వ్రతాలు చేస్తారు కదా ఈ మార్గశిర మాసంలో, తెలిసిన తర్వాత ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కదండి. అంతేనా? తెలియకపోతే ఏం చేస్తాం మనం? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఇదిగో ఇలా చెయ్యాలి. అందుకే ధర్మజ్ఞం ధార్మికం. అప్పుడు ఏమవుతాడు వాడు? ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు అవుతాడు, అనుష్ఠించేటటువంటి వాడు అవుతాడు. అంటే మీకు ఏ వ్రతమైనా తెలియకపోతే తెలుసుకున్న తర్వాత అది చెయ్యాలి అనేటటువంటి దాంట్లో మీరు ప్రవృత్తి జరుగుతుంది కదండి. ధర్మజ్ఞం ధార్మికం అంటే వాడు ధార్మికుడు అవుతాడు. ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఏమవుతాడు? ధార్మికుడు అవుతాడు. ఏమి? ధర్మజ్ఞం ధార్మికం ధీరం. అప్పుడేమవుతాడు అంటే ధీరుడు అవుతాడు. అది 10 సార్లు చేసిన తర్వాత నీకేమైనా భయం ఉంటుందా? ఏమండి? ఏం భయం ఉండదు. ధైర్యంగా దాన్ని చేయగలుగుతాడు. ఇప్పుడు చాలామంది అరిసెలు చేయడానికి భయపడతారు కదా, అవునా? అది 4 సార్లు 5 సార్లు చేసావంటే గింతే కదా అని హాయిగా చేస్తారు, అవునా కాదా? అట్లా ఒక ధైర్యం వస్తుంది. ధర్మజ్ఞుడు ఆచరిస్తే ధార్మికుడు అవుతాడు. ధార్మికుడు అయిన తర్వాత వాడు 4 సార్లు చేస్తే ధీరుడు అవుతాడు. ఏమి? ఒకసారి మొట్టమొదటి ఉపన్యాసం చెప్పాలంటే భయం వేస్తుంది కదండి. 4 సార్లు అట్లా దీన్ని ప్రవృత్తిలో చేస్తూ ఉంటే సభ ముందు నిలబడడానికి కూడా భయం వేస్తుంది కొంతమందికి. ఏమి? సభ అనేసరికి అంతకుముందేమో ఒంటరిగా ఉంటే ఎంతనే చెప్తాడు. సభ అనేసరికి మైక్ ఇస్తే చాలు వాడికి, కొంతమందికి ధైర్యంగా మాట్లాడు. ధర్మజ్ఞం ధార్మికం ధీరం, ధీరుడు అవుతాడు. ధర్మాత్మానం తర్వాత ఏమవుతాడు? ఆ ధర్మమే తన స్వరూపంగా అయిపోతాడు.
ఏమి వాడు అట్లా ధైర్యంతో దాన్ని చేస్తే ఆ ధర్మమే తన స్వరూపంగా ధార్మికం ధీరం ధర్మాత్మానం తన స్వరూపమే అయిపోతుంది. ధర్మాత్మానం తర్వాత ధర్మ స్వరూపుడైన తర్వాత వాడు ఏమవుతాడంటే దయానిధిం. ఏమవుతాడు? దయ అప్పుడు వస్తుంది మానవుడికి. ఊరికనే దయ రాదు. అంటే తాను ఆ ధర్మాన్ని వంట పట్టించుకొని బాగా అనుష్ఠించిన తర్వాత ధీరుడైన తర్వాత ధర్మస్వరూపుడు అవుతాడు. ధర్మస్వరూపుడు అయిపోయిన తర్వాత అప్పుడు దయ కలుగుతుంది. ఏమి ఊరికనే దయ? నీకు 10 రూపాయలు ఉంటే ఎవరికన్నా సహాయం చేయాలంటే ఏమిటి? ఆ స్వరూపం అయిపోయి మనకు అంతా బాగుంది అని చెప్పి అప్పుడు ఎవరికన్నా సహాయం చేస్తారు. లేకపోతే అరే మనకే ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అని వెనక్కిపోతారు. అందుకే ఆ స్వరూపం అయిపోవాలి వాడు. ఇతరులకు చెప్పడానికి కూడా ఏం కావాలా? ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడే చెప్పగలుగుతాడు. అదే ధర్మాన్ని ఆచరించకుండా చెప్పాడు అనుకోండి, ఆయన చెప్పాడు లేవా బాగుంది, ఆయన సంగతి మనకు తెలీదా అంటారా అనరా? చెప్పండి ఏమ్మా. చెప్పుడేమో బాగా చెప్తారు, వేదాంత నీతులు బాగా చెప్తారు, కానీ ఆచరించేసరికి ఎగతాళి చేస్తారు కదా. చేస్తారా చేయరా? అందరికీ బాగానే చెప్తుంది, ఆమె దగ్గరికి వచ్చేసరికి అని అలా అంటారు. కాబట్టి అందుకే వాడు ఆ స్వరూపమైపోవాలి, ఆచరించాలి, తన యొక్క స్వరూపమైపోవాలి. ధర్మ శాస్త్ర ప్రవక్తారం. అప్పుడు ఏమవుతాడు వాడు అంటే ధర్మాన్ని చెప్పేటటువంటి ప్రవక్త అవుతాడు. ఎప్పుడవుతాడు? ధర్మాన్ని ఆచరించి దాంట్లో పర్ఫెక్ట్ అయి వాడు ధైర్యాన్ని తెచ్చుకొని ధర్మస్వరూపుడు అయిపోతే, దయ కలిగితే అప్పుడు ధర్మశాస్త్ర ప్రవక్తారు. అర్థమైందా? ఊరికనే చెప్పడం కాదు, ఆ ధర్మశాస్త్ర ప్రవక్తారం అటువంటి దయానిధికి మనం నమస్కరిస్తున్నాం. కృష్ణుడు కేవలం ఉట్టి మాటలతో చెప్పలే ఈ భగవద్గీత. అర్థమైందా? ఊరికనే పెదవుల ప్రేమ కోసం చెప్పలే, తాను అనుష్ఠించి ఆచరించి దయగలిగి ధీరుడై దేనికి భయపడకుండా, ధర్మాన్ని ఆచరించేవాడే భయపడకుండా ఉంటాడు. లేకపోతే లోపల ఒకటి బయటగా ఒకటి ఉండేటటువంటి కపటి చెప్పగలుగుతాడా? చెప్పలేడు. భగవంతుడు అట్లా తన యొక్క జీవితంలో ఆచరించినటువంటి వాడు. దేన్ని ఆచరించాడు? ఆయన రాజకీయంగా, తర్వాత ఆయన ఈ క్షత్రియ వంశంలో పుట్టి ఆ ధర్మాన్ని ఆచరించి కృష్ణ పరమాత్మ అర్జునునికి క్షత్రియ ధర్మాన్ని ఉపదేశించాడు. అర్థమైందా? ఊరికనే ఉపదేశించలే, ఊరికనే చెప్తే ఎవరు వినరు కూడా. రామకృష్ణ పరమహంస ఊరికనే చెప్తే ఎవరైనా వినేవాళ్ళ? ఆయన మాటల్ని అందరూ విన్నారు, అందరూ ఆచరించారు. వివేకానంద అలాగే, రామతీర్థస్వామి అలాగే. ఆయన ఈ భారతదేశాన్ని అంతా కూడా నా స్వరూపం అన్నాడు రామతీర్థస్వామి. అద్భుతమైన వక్త ఆయన. కాబట్టి దాన్ని ఆచరించి చెప్పితే దానికి బలం. అదే ఆచరించకుండా చెప్పారనుకోండి, దానికంతా
బలం ఉండదు, శ్రద్ధ ఉండదు వినేవాళ్ళకి. వెంటనే ఏమంటారు, ఆయన చెప్పాడు కానీ మనకు తెలీదు ఆయన సంగతి అంటారా అనరు. కాబట్టి ఆ విధంగా కాకుండా కృష్ణ పరమాత్మ ఆచరించి ఈ భగవద్గీతను చెప్పాడు. లేకపోతే చెప్పేటటువంటి స్తోమత, ధైర్యము ఇది రాదు. నువ్వు సరిగ్గా ఉంటేనే చెప్పగలుగుతావు, అట్లా లేకపోతే. అందుకే ఆయన మరి ఇటువంటి వాడిని ఎవరయ్యా తెలుసుకుంటారంటే ఎవ్వరూ తెలుసుకోరు. అర్థమైందా? ఎవ్వరూ కృష్ణ పరమాత్మను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడు 24 గంటలు ఆయనతో తిరుగుతూ, ఆయనతో ఆడుకుంటూ, ఆయనతో వ్యవహారం చేసేటటువంటి అర్జునుడు కూడా తెలుసుకోలేదు. మరి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడయ్యా, ఎలా తింటాడు, ఎలా వ్యవహారం చేస్తాడు, ఎలా మాట్లాడతాడు అని చెప్పి అడిగాడు. ఎవరిని? కృష్ణుణ్ణి. ఏమి తెలుసుకోలేరు. తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అందుకే మనం దగ్గర ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నంత చనువు వలన, చనువు వలన తెలుసుకోలేము. చూడండి, మీ టీచర్లు మీ ఇళ్ళల్లో ఉండొచ్చు కాక వాళ్ళ కొడుకుల్ని వాళ్ళకు విద్య చెప్పరు. ఎక్కడ పంపిస్తారు? మళ్ళీ వేరే టీచర్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే మీ దగ్గర చనువు, మా నాన్న, మా అమ్మ, నువ్వెంత అన్నా వాళ్ళని బెదిరించు, అంత భయం ఉండదు వాళ్ళకు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎట్లా ఉంటారు, ఎలా మరి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు అంటే దానికి భగవంతుడు స్వయంగా ఇలా ఉంటాడయ్యా అని చెప్పాడు. మరి అలా ఉన్నటువంటి వాడు ఎవడయ్యా అంటే స్వయంగా కృష్ణ పరమాత్మే. ఆయనకేమి ఏ కోశాన ఆయన జీవితం చూస్తున్నట్లయితే మనకు ఏమి ఎక్కడ ఒక వీసమంతా కూడా, వీసం అంటే తెలుసా? అమ్మగారులకు ఎవరికి తెలియలే, తెలుసా వీసం అంటే? అమ్మ తెలుసా? కొద్దిగా కూడా ఆయనలో వేరే విధమైనటువంటి భావన లేదు. ఏమిటి? వీసమంతా, పిసరంతా అంటారు విశాఖపట్నం జిల్లాలో. ఏమి కొంచెం అంటారు ఈ మన తెలంగాణ జిల్లాలో, పిసరంతా. కొంతమంది ఆవగింజ అంతా అంటారు. ఆవగింజ కూడా అంతే ఉంటుంది కదా. కాబట్టి ఆచరణ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యము. మనం శ్రవణం చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం అయితే, దీనికంటే ఆచరిస్తే దాని యొక్క ఫలితం ఇంకెక్కువ ఉంటుంది వినడం కంటే. అయితే ముందు వినాల్సిందే. వినకపోతే ఎవరికి ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి చిన్న అబ్బాయికి అన్ని విషయాలు తెలియాలంటే అమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వాడు ఏదన్నా జిజ్ఞాసగా అడుగుతూనే ఉంటాడు. ఎంత చెప్తుందంటే, అందుకే మొదటి గురువు ఎవరన్నారు? అమ్మ. అమ్మలో ఉండేటటువంటి ఆ దయాగుణము కానీ లేకపోతే ఎవరు అసలు మాట్లాడేటటువంటి వాడు కూడా కాలేడు. ఏమండి? అవుతాడా? చిన్నవాడు పుట్టిన తర్వాత వాడితో మాట్లాడకపోతే వాడు మాట్లాడగలుగుతాడా? మూగవాడు అయిపోతాడు. అంటే అమ్మ అంటే అంత దయ ఉంటేనే చెప్తుంది. ఏమి మళ్ళీ ఏ ప్రతిఫలాన్ని ఆశించదు. ఎప్పుడన్నా అనుకుంటుందేమో పెద్ద పెరిగిన తర్వాత నన్ను చూస్తాడు వీడు అని.
కానీ ఇప్పుడు కాలంలో ఆశ కూడా లేదు. కానీ అయినా కూడా ఆమె దయను మాత్రం పోగొట్టుకోదు. ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకి ఎవరన్నా మాటలు నేర్పకుండా ఉన్నారా? ఏమండి, నేర్పుతున్నారు కదా. ఒకవేళ ఇన్ని నేర్పినా రాకపోతే ఏం చేస్తారు? వేలకు వేలు లక్షలు పెట్టి హాస్పిటల్లో చూపిస్తారు. సంపాదించినటువంటి ధనాన్ని, అన్నిటికంటే కష్టమైనటువంటిది సంపాదించడం ధనం. ధనాన్ని ఖర్చు పెట్టాలంటే ఊరికనే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎంతో ప్రయోజనం ఉంటే కానీ ఒక 5 పైసలు మనం ఖర్చు పెట్టాం. అర్థమైందా? అంటే ధనం మీద మనకు అంత ప్రేమ ఉంటుంది, ఎందుకంటే కష్టపడి సంపాదించాం. అంతకంటే ఎక్కువ ప్రేమ ఉండే వాళ్ళ మీద ఆ ధనాన్ని ఖర్చు పెడతాం కదండి. అంతకంటే అధికమైనటువంటి ప్రేమ ఉంటే, కృష్ణ పరమాత్మ జీవితంలో ఎక్కడ కామన అనేటటువంటిది లేదు, కోరిక అనేటటువంటిది. చూడండి మీరే ఆలోకిస్తే. ఎవరు చెప్పారు ఇది? భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునునికి చెప్పాడు. అర్జునుడు ఏమన్నాడు? నాకు విజయం వస్తుందో పరాయి వాళ్ళకు వస్తుందో తెలీదు, నేను ఎట్లా యుద్ధం చేసేదయా అన్నాడు. అంటే ఇగో విజయం కోసం కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం చేయాలి. ఏమిటి? ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళను చూడాల్సినటువంటి బాధ్యత నీకున్నది. ఒకవేళ వాళ్ళు నిన్ను తిట్టినా సరే, బాగా చెయ్యలేదు అని అన్నా సరే, ఏం చేయాలా? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలా. వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏదన్నా చిన్న మాట అనగానే తాను చేయాల్సింది చేయకుండా, అవునా, వాళ్ళని ఇబ్బంది పెడతాం ఇంకా పైనుంచి. అంతేకాదు అమ్మ భర్త భార్యను, భార్య భర్తను ఇట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతమంది మనకు కనిపించట్లేదు లోకంలో. స్వల్పమైనటువంటి వాటి కోసం కృష్ణ పరమాత్మ ఈ ప్రపంచంలో దేన్ని కోరలే. ఆయన చిన్నప్పుడు యశోదమ్మ దగ్గర ఉన్నాడు, ఆటపాటల్లో జరిగిపోయింది. ఆ తర్వాత మధురా నగరానికి వెళ్ళాడు 8వ సంవత్సరంలో. వాళ్ళను ఆ జైల్లోంచి విడిపించాడు. అప్పుడు అన్నాడు అమ్మతో, అమ్మ నేను సమర్థున్నయ్యి ఉండి కూడా కంసుని చంపిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను సమర్థున్నయ్యి ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర రాకుండా నువ్వు జైల్లో ఉంటూ నేను చూస్తూ ఉంటే ఇంతకంటే అసమర్థమైనటువంటి కొడుకు ఎవడన్నా ఉంటాడా? కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, నన్ను క్షమించమ్మా అని అమ్మ కాళ్ళ మీద పడతాడు. అది పుత్రుని యొక్క. లేకపోతే ఏం చేయాలి? ఆయన వెంటనే వచ్చి అమ్మను జైల్లోంచి విడిపించాల. కానీ ఆయనకు అవకాశం దొరకలే. ఆ తర్వాత ఏం చేశాడు? అమ్మను విడిపించిన తర్వాత ఆ ఉగ్రసేన మహారాజు అని ఉన్నాడు ఆయన. కంసుడు ఏం చేశాడంటే, ఆ ఉగ్రసేన మహారాజు కంసుడు యొక్క నాన్న, ఆయన్ని జైల్లో పెట్టి నేనే మహారాజునని ప్రకటించుకున్నాడు. నేను పెద్దవాళ్ళు ఉండగా వాళ్ళని గౌరవించకుండా ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ ఆ కంసుణ్ణి చంపి ఏం చేశాడు? ఉగ్రసేన మహారాజును ఆ సింహాసనం మీద ఎక్కించాడు. ఆ టైంలో తనకంటే బలవంతుడు, తనకంటే గొప్పవాడు ఎవరు లేడు. తానే ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు, కానీ ఆయన కూర్చోలే. కూర్చున్నాడా? తనకంటే పెద్దవాళ్ళని, తాతగారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి
తాను రాజకార్యములను చూశాడు. ఇతరులు ఎవ్వరూ కూడా తన మీద, తన రాజ్యం మీద, తన దేశం మీద దండెత్తకుండా. ఈ ధర్మం అవునా కాదా? ఇది ధర్మాన్ని ఆచరించినాడా లేదా అది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆచరించి తర్వాత అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు కృష్ణుడు? ఎంతోమంది ఆ మధురా నగరం మీద దండెత్తారు. వాళ్ళందరినీ కూడా యుద్ధంలో మట్టుబెట్టాడు. అనావశ్యకంగా తన రాజ్యాన్ని మరి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరిని ఏం చేశాడు? అంతే, పరలోకానికి పంపించాడు. అంటే ఇది కూడా రాజ్యాన్ని రక్షించుకోవడానికి తన ధర్మాన్ని కాపాడుకున్నాడు. ఏమి మరి అర్జునుడు ఏం చేయబోతున్నాడు? అర్జునుడి యొక్క రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళు లాక్కుంటే యుద్ధం చేయను నేను బాబో అని చతికిలబడ్డాడు. ఏమి అప్పుడు ఏం చేయాలా? కృష్ణ పరమాత్మ ఏం చేయాలా? రాజధర్మాన్ని ఉపదేశించాలనా లేదా? ఆ కార్యాలను చేయించాలనా లేదా? ఎందుకు చేయించాలి అంటే కృష్ణ పరమాత్మను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యుద్ధంలో నువ్వే కావాలి, నీకంటే అన్యమైనటువంటిది నాకేమీ లేదు అని చెప్పి కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. అట్లా పడినటువంటి వాడిని ధర్మ మార్గంలో నడపాలనా లేదా? ఏమండి, నడిపాడు. అది గొప్ప విషయం. అంటే తన కర్తవ్యాన్ని సక్రమంగా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో నడవకపోతే పెద్దలు ఏం చేస్తారు? చెప్తారు కదా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. వాడి వయస్సు అంత పెద్దగా లేకపోతే 4 దెబ్బలు కూడా అంటిస్తారు. ఏమి అప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తారు? వాడిని వదిలిపెట్టేస్తారు. అవునా? నీ కర్మ నువ్వు పో. అవునా కాదా? వదిలిపెట్టరా? అయితే వదిలిపెట్టకుండా ధర్మకార్యాలని చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడిని వదిలిపెట్టడం లేదు అంటే మనం మమకారానికి లోబడినట్టు అర్థమైందా? ఆ మమకారం వల్లనే దుర్యోధనుని ధృతరాష్ట్రుడు వదిలిపెట్టలే. అర్థమైందా? ఆ మమకారం వల్లనే, తన కొడుకు అనేటటువంటి మమకారం చేత ఆయన్ని వదిలిపెట్టలే. ఆయన విదురుడు చెప్పాడు, అయ్యా వీడినొక్కరిని వదిలిపెట్టు, మీ వంశమంతా సురక్షితంగా ఉంటుంది అన్నాడు. కానీ నేను గుడ్డివాన్ని మమకారం కూడా నాకు అని చెప్పి. అవునా? అటువంటి అందమైన మమకారం కూడా మంచిది కాదు. దానికి ఏమవుతుంది? వంశనాశనం అయిపోతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ జీవితంలో దేన్ని కోరలే, తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం చేశాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఆయనకు ఎంతోమంది అమ్మగారు కోరారు ఆయన్ని. ఆఖరకు రుక్మిణీదేవి స్వయంగా సందేశం పంపించింది, నీకు ఉపయోగపడినటువంటి ఈ జీవితము వ్యర్థమన్నది. అగ్నిదేవతను పంపించింది. క్షత్రియ వీరుడైనటువంటి వాడు అలా సందేశం పంపిస్తే దాన్ని మన్నించాలా అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకే కృష్ణుడు ఏం చేశాడు? ఆమె యొక్క సందేశాన్ని మన్నించి ఆయన అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవికి చెప్తాడు,
అమేయ ధనావలులు ఇచ్చే, భవద్గుణాలకి మెచ్చే, తా వచ్చే. 3 మాటలు అన్నాడండి భాగవతంలో. అంటే నాకేమో నేను మొయ్యలేనంత ధనాన్ని ఇచ్చాడు. ఎవరన్నారు ఈ మాటలు? అగ్నిద్యోతనుడు స్వామివారి సందేశాన్ని తీసుకొని, ఆ రుక్మిణి సందేశాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ అగ్నిద్యోతనుడు అన్నాడు. ఎవరితో? రుక్మిణీదేవితో అన్నాడు. అగ్నిద్యోతనుడు ఆయన సందేశవాహకుడు కాబట్టి ఏమన్నాడు? అమేయ ధనావలులు ఇచ్చే. అమేయం అంటే నేను మొయ్యడానికి వీలు లేనంత ధనం ఇచ్చాడమ్మా. భగవద్గుణాలకి మెచ్చే, నీ యొక్క గుణములకు భగవంతుడైన కృష్ణ పరమాత్మ మెచ్చాడు. తర్వాత తా వచ్చే, మెచ్చితే సరిపోలే, రమ్మని చెప్పింది కదా ఆమె, అందుకని ఆయన వచ్చేసాడు అని చెప్పి అప్పుడు ఆమె సంతోషపడింది. అంటే భగవంతుని భక్తి అక్కడ మనం ప్రధానంగా చూడాలి. భగవంతుని మీద ఉండేటటువంటి భక్తిని, అంటే రుక్మిణీదేవికి అంత భక్తి ఉన్నదన్నమాట కృష్ణుడి మీద. ఆ భక్తికి మెచ్చి భగవంతుడు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళాడు. ఆమె 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 కోరింది కానీ కృష్ణుణ్ణి, కృష్ణ పరమాత్మ ఆమెను కోరాడా? ఏమండి? తక్కినటువంటి యనమండవురు కూడా అలాగే ఆయన గుణాలకి మెచ్చి వచ్చారే తప్ప ఈయన ఫలానా ఆవిడే నాకు కావాలని ఎక్కడ, అది కోరిక ఆయన, అది స్థితప్రజ్ఞత. నేను చెప్పేది ఏమిటంటే ఫలాని వస్తువు తనకు కావాలనే కోరిక లేకుండా ఉండడం. భగవంతుడు అయినటువంటి వాడికి ఏమీ అవసరం లేదు. ఆయన ఎలా ఉంటాడు? భగవద్గీతలోనే చెప్పాడు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వాతో. సముద్రం ఎలాగా ఉంటుందో అలాగా ఉంటాడట. సముద్రానికి నీళ్ళు ఏమన్నా తక్కువ అండి? ఈ నదులన్నీ వచ్చి నాలో కలవాలా అని తహతహలాడుతుందా? ఈ కోరికలు నాకు కావాలని అంటాయా? ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఏది ఆశించడు. అట్లా కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞాని అయి ఆయన ఉపదేశించాడు. నాకు కావాలనేటటువంటి కోరిక లేకుండా, అది భగవత్తత్వం అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? స్థితప్రజ్ఞత, భగవత్తత్వం. కాబట్టి ఆ విధంగా ఉండి ఆయన ధర్మోపదేశం చేశాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క సంశయాలన్నీ చిన్నమైపోయినాయి. ఏమైనాయి? సంశయాలన్నీ చిన్నమైపోయినాయి. నువ్వు ఏది చెప్తే అది చేస్తా అన్నాడా లేదా? అటువంటి వాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా అన్నాడు అర్జునుడు. అదే మనం ఎంతోమంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, అంటారు ఆ మాట. కొంతమందికి శ్రద్ధ ఉంటే చేస్తారు, లేకపోతే ఆయన చెప్పాడు లేవయ్యా అని ఈ చెవిలో విని ఈ చెవిలోంచి, మనకు భగవంతుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఒక ఆయన అన్నాడు, ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలిపెట్టడానికి ఇచ్చాడు. ఏమి కాదు, ఈ చెవిలోంచి విని మన బుద్ధికి పట్టించుకొని కొద్దిగానైనా లోపలికి తీసుకొని ఆచరించడానికి ఇచ్చాడు. ఒక చెవితో వినలేకపోయినా 2 చెవులతో వినండి నాయన అని పెద్ద స్వామివారు, మన సత్యానంద మాస్టర్ వారు ఒక కథ చెప్తుండేవారు. వినడానికి 3 పుల్లలు తెచ్చాట ఒక ఆయన. ఒకటి పెడితే ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చిందట, ఒకటి పెడితే ఈ చెవిలోంచి ఇక్కడికి వచ్చిందట, మరొకటి పెడితే ఈ చెవిలోంచి బుర్రకెక్కిందంట. ఏమిటయ్యా వీటి తత్వం అంటే ఆయన చెప్పారు, ఇదిగో కొంతమంది ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలిపెడతారు. అటు
కొంతమంది విని కొద్దిగా లోపలికి తీసుకుంటారు, అంతవరకే. ఇక కొంతమంది ఈ పైకి పోతే బుర్రకెక్కించుకుని దాన్ని ఆచరిస్తారు అని చెప్పి. ఇట్లా కృష్ణ పరమాత్మ ఆచరించి చెప్పినటువంటి మహనీయుడు. అది నేను చెప్పబోయేది. కృష్ణ పరమాత్మ ఊరికనే చెప్పలే ఆయన అర్జునుడికి. మనం అందరం అనుకుంటాం ఆయన కూడా ఈయన తోటియే కదా, ఆయన స్నేహితుడే కదా, ఈయన ఒక వయస్సు కలిగినటువంటి వారే కదా, ఏమండి. కానీ అందరికీ ఒకే రకంగా స్వభావము ఉండదు, సహజ గుణాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, తేలు ఉండదు అనుకోండి, ఒకవేళ దానికి ఎంత ఉపకారం చేద్దాం, అది నీళ్ళలో పడింది, దాన్ని తీసి బయటకేద్దామని అనుకున్నాడు ఒక మహాత్ముడు. తీసి బయటకే ఇట్లా తీయగానే అది ఏం చేసింది? అది దాని స్వభావం అది. అదే ఈ మహాత్ముడి స్వభావం ఏంటి? ఆపదలో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసి మళ్ళీ కుట్టింది. అది కుట్టేసరికి ఇది దీంట్లో కింద పడిపోయింది. ఒక ఆయన చూసి అడిగాడంట, స్వామి అది కుడుతుంది కదా, మీరు మాటికి ఇట్లా పట్టుకొని బయటకు ఎత్తున్నారేంటి అని అడిగితే, దాని స్వభావం అది చేస్తున్నది, నా స్వభావము నేను చేస్తున్నా. మనమైతే అబ్బా అది ప్రమాదంలో ఉండనిగాక మనమైతే వేస్తామా? వెయ్యం. కాబట్టి ఈ విధంగా భగవంతుడు చేసి తాను ఆచరించి చెప్పినటువంటి ఇది ఏమిటి? భగవద్గీత. ఆచరించకుండా చేయలేదు ఆయన. అంతేకాదు, ఆయన చరిత్రలో మరొక అపప్రద ఉంది. 16,000 మందిని ఆయన పెళ్ళాడాడు అని ఏమో అనుకుంటారా లేదా? కానీ వాళ్ళందరూ కృష్ణ పరమాత్మనే కోరుకున్నారు. ఎలాగా అంటే ఒక ఆయన పేరు ఏదో రాక్షసుడు ఉన్నాడు, నాకు జ్ఞాపకం రావడం. ఆయన బందీలను చేశాడు. 16,000 మంది రాచకన్యలను బందీలు చేసి అమ్మవారికి అర్పణ చేస్తే ఆయనకు గొప్ప శక్తి ఏదో వస్తుందట. దానికోసం వాళ్ళందరినీ బందీలు చేశాడు. చేస్తే కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిస్తే ఆయన వెళ్ళి వాళ్ళందరినీ ఆ జైల్లోంచి విడుదల చేసి ఆయనను పరిమార్చాడు ఆ రాక్షసుని. వాళ్ళందరూ కూడా 16,000 మంది వచ్చి కృష్ణ పరమాత్మను వేడుకున్నారు. వాళ్ళు ప్రార్థించారు. ఏమని? మీ అందరూ తెలుసు మీ శ్లోకం కూడా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే. ఓ కృష్ణ, ఓ వాసుదేవ, ఓ పరమాత్మ, ఎవరికైతే కష్టాలు ఉంటాయో వాళ్ళు సంస్మరించినంత మాత్రం చేతనే వాళ్ళ యొక్క కష్టాలను తొలగించేటటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారము. వీళ్ళు అట్లాగే ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అయ్యా కృష్ణ నువ్వే మాకు భర్తవు కావాలి అన్నారు. ఏం చేస్తాడు చెప్పండి? ఒకవేళ ఈయన కానీ పెళ్లి చేసుకోకపోతే అంతమంది ఏం కావాలి వాళ్ళ యొక్క జీవితాలు? అందుకే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ద్వారకాకి 16,000 మంచి రుక్మిణికి ఎటువంటి భవనం ఉన్నదో అటువంటి భవనాలే 16,008 కట్టించాడు. 16,000 భవనాలు కట్టించి 16,000 వేదికలను ఏర్పాటు చేసి ఒకే ముహూర్తంలో 16,000 స్వరూపాలను తాను ధరించి ఒకే ముహూర్తంలో వాళ్ళందరికీ వివాహం చేసుకున్నాడు, తాళి కట్టాడు. ఇది భగవంతుని యొక్క గొప్పతనం. లేకపోతే సామాన్యుడు ఎవడన్నా చూడండి అట్లా చేయగలుగుతాడా?
16,000 మంది, ఆ 16,000 ఆ భవనాలు కట్టించడమే పెద్ద ఏమండి. సామాన్యుడైతే ఒక్క భవనం కట్టిస్తే నా నడ్డి విరిగిపోయింది అంటాడు. అవునా? ఒక ఇల్లుగా కొనేసరికే తెలుస్తుంది ఇక్కడ ఎట్లెట్లా ఉన్నాయో. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ అటువంటి విభూతి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అలా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళందరికీ ఏమిటి, కృష్ణ పరమాత్మ సంతానం ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కొక్కరికి 10 మందిని ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడుండే ఏమనుకోవద్దు తల్లులు, ఇప్పుడు ఉండేవాళ్ళు ఒక్కరిని కానేసరికే ఇక మాకు వద్దని అంటున్నారు. అంటే అట్లా ఉంది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి. ఎంత సంతానం ఆయనకి? 10 మంది ఒక్కొక్క అమ్మగారికి. ఏమి అంటే ఆయనకు 160,180 మంది కొడుకులు కృష్ణ పరమాత్మకి. వాళ్ళందరినీ కూడా ఆయన పోషించాడు, సంరక్షించాడు. అంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అది మహా అద్భుతమైన. అందుకే భగవంతుడికి అటువంటి సామాన్య మానవులు చేయలేనటువంటి అమానుషమైనటువంటి కృత్యములను ఎన్నింటినో చేశాడు. ఆయన అగ్ని మింగాడు, మనం మింగుతామా? ఏమండి, ఆయన విషం తాగాడు, ఎవరన్నా తాగుతారా? ఆయన ఆ పెద్ద పెద్ద నాగుబాములు ఆయన కాలింది మడుగులోకి ఎక్కితే ఆయన ఎన్నోసార్లు కరిచాడు కాలింది. ఆయన పైనుంచి ఆ మడుగు పైనుంచి ఇట్లా పక్షులు పోతేనే ఆ విషానికి చచ్చిపోయేవంట. అటువంటి మడుగులోకి వెళ్ళి మరి ఈ జంతుజాలాన్ని అంతా కూడా రక్షించాడు. మరి అటువంటి వాడికి ఏమి విషం ఎక్కుందా? అంటే సామాన్యమైనటువంటి వాడైతే వీటన్నిటికీ తట్టుకుంటాడా? తట్టుకోలేడు. అద్భుతమైనటువంటి ఆయన చేసినవి మేము కూడా చేస్తామంటే ఈ సామాన్య మానవుడికి సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ ధర్మాన్ని ఏంటి వాళ్ళందరినీ పోషించాడు, వాళ్ళందరినీ రక్షించాడు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు, కొడుకులందరికీ. సుమా ఏమి అంటే గృహస్థ ధర్మాన్ని ఆచరించాడు. ఆచరించి ఆ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు కృష్ణుడు? భగవద్గీతను చెప్పాడు. అంటే మన జీవితంలో ఉపయోగపడడానికి ఎన్నో రహస్యాలు దీంట్లో ఉన్నాయి, ఎన్నో అపారమైనటువంటిది. దాంట్లో మీకు మొట్టమొదటి చెప్పాను, భక్తి, శ్రవణం. ఏంటి? శ్రవణ భక్తి. ఈ కథలన్నీ విని, కృష్ణుని యొక్క కథలన్నీ విని మోక్షాన్ని పొందినటువంటి వాడు ఎవడు? పరీక్షిత్ మహారాజు. ఆయన హరులందు కరులందు గిరులందు ఈహమానే, ఏంటి ఈ అంతిపురములందు. భాగవతంలో చెప్తారు ఎలా విన్నాడయ్యా అంటే నిద్రాహారములు కూడా ఆయనకు ఆకలి దప్పులు మర్చిపోయాడంట. ఆ విధంగా విన్నాడు శ్రవణ భక్తి. ఎలా విన్నాడు? ఆకలి జ్ఞాపకం రాలే, శ్రవణము ఏంటి దప్పిక కూడా ఆయన కాలేదట. ఇంకా ఈ రాజ్యం మీద, అంతిపురముల మీద, ఈ భోగముల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద ఏం కోరిక ఉంటుంది చెప్పండి? వాటి మీద కోరికను లేకుండా పరీక్షిత్ మహారాజు విన్నాడు. కాబట్టి శ్రవణ భక్తి అంత గొప్పది. దేనివలన అంటే ఈ ఇంద్రియము, శ్రవణేంద్రియము, ఈ చెవి వల్ల మోక్షాన్ని పొందవచ్చు. ఏమండి? మనకు ఉండేటటువంటి, మనకు ఉంది కదా
ఉందా? శ్రవణేంద్రియం ఉందా? దీనివలన మనం ఏం చేయాలి? ఏం పొందాలి? పరీక్షిత్ మహారాజు పొందాడు కదా, మనం ఎందుకు పొందకూడదు? పొందవచ్చు. కానీ ఈ చెవిని, ముక్కుని, నాలుకని, ఈ చర్మాన్ని వీటిని అనవసరమైనటువంటి మోక్షానికి సంబంధించినటువంటివి కానటువంటి వాటి మీద మనం ఉపయోగపెడుతున్నాం. అంటే ఒక రకంగా జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నాం అన్నమాట. ఏమండి? అవునా? అంటే అనుకోవచ్చు, స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు. కాబట్టి ఏ ఇంద్రియములను అయితే మనము ఈ వ్యర్థ పదార్థాలకి ఉపయోగిస్తామో ఆ ఇంద్రియముల ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు. శ్రవణేంద్రియం ద్వారా మరి పరీక్షిత్ మహారాజు, త్యాగరాజస్వామి ఎన్నో వేల కీర్తనలు పాడి ఆయన నాలుక ద్వారా మోక్షాన్ని పొందాడు. అట్లాగే తుకారాం 24 గంటలు ఆ భగవంతుని పాండురంగ విఠల అని పాడి ఆయన మోక్షాన్ని, ఆయనతే కాదు, త్యాగరాజస్వామి కాదు, సూరదాస్, ముత్తు స్వామి, కృష్ణమ స్వామి అని వీళ్ళు పెద్ద పెద్ద సంగీతకారులు భగవంతుని కీర్తించి నోటి ద్వారా ఎంతోమంది, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, మన విశ్వవ్యాసలో వస్తున్నాయి ఇప్పుడు కీర్తనలు. కాబట్టి అద్భుతమైన, అంటే ఏ నోటి ద్వారా మనం వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతామో ఆ నోటి ద్వారానే భగవంతుని గురించి కీర్తించి మోక్షాన్ని పొందవచ్చు. ఏ చెవి ద్వారా అనవసరమైనటువంటి మాటలు వింటామో ఆ చెవి ద్వారానే భగవంతుని యొక్క కథలను విని మనం మోక్షము పొందవచ్చు. ఏ భగవంతుణ్ణి మనం దర్శించడానికి ప్రయత్నించమో ఆ కంటి ద్వారా భగవంతుణ్ణి మనం పొందవచ్చు. ఈ మన శరీర అవయములే, వేరే ఏమి కాదు. వాటిని సద్వినియోగపరిచి భగవత్పరంగా ఉపయోగించి చేతులు, కాళ్ళు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, చెవి, ముక్కు, కన్ను ఇవన్నీ భగవత్పరంగా ఉపయోగించి మనం, అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తనుడు వడేని. ఇట్లా భగవత్పరంగా ఉపయోగించకపోతేనట వాడి పుట్టుక కూడా వ్యర్థమాట. వాడి యొక్క తల్లి యొక్క కడుపు చేడుగా పుడతాడట వాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా బలకడేని, కలగనేటికి తల్లుల కడుపు అంటే ఆమె పడినటువంటి కష్టానికి ఫలితం శూన్యం. ఎంతో కష్టపడి పెంచుతుంది తల్లి. అందుకే శ్రీనాథు వర్ణించు కరములు భగవంతు వలగొను పదములు శ్రీనాథు వర్ణించు జివ్వ సురరక్షకుని చూచు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిదవిలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి తండ్రి హరిజేరుమనియడి తండ్రి కూడా భగవంతుణ్ణి చేరుకో అనేటటువంటి తండ్రి నిజమైనటువంటి తండ్రిట. మన చేతులు భగవంతుని యొక్క సేవ చేసేటటువంటి చేతులు నిజమైనటువంటి చేతులు. కన్నులు భగవంతుణ్ణి చూసేటటువంటి కన్నులు నిజమైనటువంటి కన్నులు.
ఏమి మరొక చోట పోతనమాత్యుడు చెప్తాడు, ఢమఢమ ధ్వనితోడి డక్కగాక. ఏమి శబ్దము చేస్తా కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక. ఈ శరీరము భగవంతునికి ఉపయోగపడకపోతే ఇప్పుడు ఎవరికి తెలియదు అనుకోండి, కొలిమి తెలుసా మీ అందరికీ? ఇనుము సరుస్తూ నాగలి కర్రులు సరుస్తారు, దాంట్లో ఇనుము పెడతారు. ఇనుము బొగ్గులు లోపల పెడితే ఇనుము ఏమవుతుంది? ఎర్రగాయి సమ్మెడత మూటలతో కూడా. అట్లా ఆ అగ్ని రగలడానికి కొలిమి అంటే ఒక తిత్తి ఉంటుంది, దాంట్లో గాలి నిండుతుంది. ఏమి దాన్ని మళ్ళీ ఒత్తితే ఆ గాలి అక్కడికి పోయి ఆ అగ్ని రాజుకుంటుంది, మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ అట్లాగా మన శరీరము ఆ కొలిమి తిత్తి అంట. ఏంటి? గాలి పీల్చుకుంటుంది, వదిలిపెడుతుంది, పీల్చుకుంటుంది, అవునండి, అంతేనా? ఇంకా అంతకంటే ఏమన్నా ఉందా? అందుకే భగవంతునికి అటువంటి తిత్తి భగవంతునికి ఉపయోగపడకపోతే కొలిమి తిత్తిరా నాయన ఇది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ శరీరము ఆ విధంగా ఉపయోగపడాలి. ఆ ఇంద్రియముల చేతనే మనం దేన్ని పొందవచ్చు? మోక్షాన్ని పొందవచ్చు. మోక్షం అంటే చెప్పండి. మోక్షం అంటే అన్నింటి నుంచి విడిపడడం. దేని నుంచి విడిపడాలా చెప్పండి? దేని నుంచి విడిపడాలా? దేని నుంచి విడిపడాలి? మీరు కూడా అప్పుడప్పుడు అంటారు కదా, ఏమంటారు? బా ఇవన్నీ అంటారా లేదా? అవునా? మరి వాటి నుంచి విడిపడాలంటే ఏం చేయాలి? భగవంతుని సంబంధించినటువంటి పనులు చేయాలి. ఆ విధంగా తన జీవితాన్ని భగవంతుడికి అర్పించాలి. నీకు వేరే ఏం చేయబడలే, నీ భావన మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నీ యొక్క మనస్సును మార్చుకోవాలి. అయ్యో ఒకసారిట పరిస్థితులను మనం ప్రతికూలంగా ఉండేటటువంటి వాటిని కూడా మన అనుకూలంగా చేసుకోవాలి. అదే ఎలా చేసుకోవాలి చెప్పండి? మన మనస్సు ద్వారానే చేసుకోవాలి. మనస్సు కంటే అన్యమైనటువంటిది ఏం లేదు. ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటి? మన మనస్సే. లేకపోతే అదే భారంగా ఉంటుంది. ఎలాగా చూడండి, అది నిజంగా జరిగినటువంటి విషయం చెప్తున్నా. ఒకసారి తుకారాం గారికి ఆ కాలంలో పెద్ద సన్మానం చేయాలని అనుకున్నారు. పెద్ద సన్మానం. సార్ ఆయన మీద అభిమానంగా ఉండి, సరే కొంతమంది అకారణ వైరులు ఉంటారు, అన్నీ ఏర్పాట్లు చేశారు, అంతా బాగుంది. ఇక మంచి సన్మానం ఏర్పాటు అవుతున్నది. దారి ఒకటే ఉన్నదంట. అదే దారిలో ముందర కొంతమంది ఈయనకి ఎట్లాగైనా సరే అవమానం కూడా చేయాలన్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం. అక్కడ పెద్ద ఒక తోరణం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో ఉండేటటువంటి పాత చెప్పుల్ని తీసుకొచ్చి తోరణం కట్టారు. అవి ఈ దారి గుండానే వెళ్ళాలి ఆయన. అది కూడా ఆయన తలకు తగిలేటట్టు కట్టారంట.
సరే మరి మార్గం లేదు, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అవన్నీ చూశాడు ఎవరు? తుకారాం. చూసి ఈ చెప్పులు ఉండేటటువంటి తోరణం దగ్గరికి కూడా వచ్చాడు. సాష్టాంగంగా నమస్కారం చేశాడు. ఎంత అవమానం చేయాలని వాళ్ళు అనుకున్నారో అంత వీళ్ళకే అవమానమైంది. ఎందుకయ్యా వాటికి నమస్కారం చేయొచ్చా? ఆయన అన్నమాట, నా జీవితంలో ఇంతమంది భక్తుల యొక్క పాదరక్షలు దర్శించేటటువంటి మహాభాగ్యం దొరికింది. చూడండి, వాళ్ళు ఎంత అవమానం చేయాలనుకున్నారో. వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. కొత్త చెప్పులు అంటే ఏదో షాపులోంచి తేవచ్చు, పాత చెప్పులు ఏమండి తెచ్చుకోలే. కాబట్టి దాన్ని చూసి ఆ విధంగా అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, అపజయం కలిగినప్పుడు, మనల్ని ఎవరన్నా అవమానించాలని అనుకున్నప్పుడు మనం మన యొక్క మనస్సును ఏం చేయాలా? వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పోకూడదు. ఏం చేయాలా? మార్చుకోవాలి. ఏంటి? మన మనస్సు మార్చుకొని ఆ సంఘటనను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇది బుద్ధిమంతుని యొక్క లక్షణం. ఇట్లా మార్చుకునేటటువంటి వాడికి ఏ ఆపద జరగదు. ఎంత కష్టమైన, నష్టమైన, జయమైన, అపజయమైన వాడికి అన్నీ సమానమే. ఇది కృష్ణ పరమాత్మను అవమానం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఏంటి? శిశుపాలుడు ఆ మహాసభలో అవమానం చేసి 100 తిట్లు తిట్టాడు. ఏమి? భీష్మ పితామహుడు ఇంతకంటే గొప్పవాళ్ళు లేడయా, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళలో శౌర్యంలో కానీ, ధైర్యంలో కానీ, స్థితప్రజ్ఞతలో కానీ, మంచి వాటిని గెలవడంలో కానీ మరి ఎవరు లేడు అంటే అట్లాగే చెప్పి ఆయనకు పూజ చేస్తే శిశుపాలుడు ఏం చేశాడు? ఆయన్ని అవమానం చేశాడు. 100 తిట్లు తిట్టాడు. ఏమనుకోలే ఆయన. అది స్థితప్రజ్ఞత. ఏమన్నా కుంగిపోయాడా? అయ్యో నన్ను ఇట్లా అంటున్నారని బాధపడ్డా? ఏం బాధపడలే. ఏమి? అటువంటి మహాత్ముడు ఎవరు? అటువంటి వాడు ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? మానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో. ఏం చెప్తున్నాడు? మానం అంటే నీకు సమ్మానం జరిగినా, అవమానం జరిగినా సమానంగా చూశాడా లేదా ఆయన? అందుకే మనకు చెప్తున్నాడు ఇది. అయ్యి ఆచరించకుండా చెప్పలేదు, నేను దానికోసం నీకు ఇవ్వాలా. ఏంటి? అటువంటి ఆచరణ అంటే వినడం, తర్వాత దాన్ని సాధ్యమైనంత వరకు ఆచరించడం. ఆచరించిన తర్వాత నువ్వు ఆ స్వరూపంగా మారిపోతావు. ఆ తర్వాత నీకు దయ వస్తుంది. అప్పుడు ధర్మాన్ని ఇతరులు ఉపదేశించడానికి నువ్వు సమర్థుడు అవుతావు. ముందుగానే ధర్మాన్ని ఉపదేశిస్తా, ఇంకేవో చేస్తా అని పోతే అదంతా కుదిరే పని కాదు. కాబట్టి ధర్మాన్ని ఆచరించి, విని ఆచరించి ఆ స్వరూపం అయిపోయి నువ్వు అప్పుడు ప్రవచనం చేస్తే నీ యొక్క మాటలు 10 మంది వింటారు. లేకపోతే అందుకే మన ఆదర్శంగా ఉండాలి మానవుడు. ఇప్పుడు మా సత్యానంద మాస్టర్ వారు ఒక మాట అనేవారు. ఇప్పుడు కొడుకు దగ్గర తండ్రి ఎలా ఉండాలా? వాడికి ఆదర్శంగా ఉండాలి తండ్రి. వాడి చేతనే నువ్వు సిగరెట్లు తెప్పించుకున్నావు అనుకో, తండ్రి చెప్పా, ఒరే వీడేమో సిగరెట్లు తెప్పించుకున్నా, ఒరే నువ్వు తాగకురా అని తండ్రి చెప్పాడు అనుకో, ఏం చేస్తాడు వాడు? భలే పోయా.
కాబట్టి అలా ఉండకూడదు. భగవంతుణ్ణి ఆచరించి చెప్పాడు. అది నేను చెప్పేది. కాబట్టి మనకి ఇవాళ సమయం పూర్తయింది, మనం అనుకున్నటువంటి సమయం. రేపు నేను కరెక్ట్గా ఇక్కడికి 7:30కి వస్తాను. ఆరతి అయిన తర్వాత ప్రవచనం ఉంటుంది. అంతకుముందు మళ్ళీ గీతాపారాయణం ఏదో ఉంటుందట. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు మీరందరూ కూడా చాలా సంతోషం, మీరందరూ ఇచ్చేశారు, విన్నారు. భగవద్ అనుగ్రహం. హరి ఓం తత్సత్. రేపు భగవద్గీత లోపలికి ప్రవేశిస్తాం.